గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు. ఆయన మంత్రోపదేశం కోసం, ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే గురు కరుణామయ్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అమ్మదే వల్ల బ్రహ్మాండంగా అంతే. మీరు ఆ మాట అనగానే మళ్ళీ జోస్ వచ్చేస్తుంది. గురుగారు, పండగలు నిజంగా పండగలు అంటే అదొక గొప్ప పర్వదినం మనందరికీ కూడా. ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు పండగలు అసలు పండగల్లా జరగట్లేదేమో అని అనిపిస్తుంది. నిజంగా ఒకప్పుడు పండగలు అంటే మా చిన్నతనంలో అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దవాళ్ళందరూ ఉండి ఆ స్నానం చేసే విధానం దగ్గర నుంచి, వంటలు చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, దీపారాధన కానివ్వండి, ఆలయానికి వెళ్ళటము, కొత్త వస్త్రాలు ధరించటము, ప్రతి ఒక్కటి చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు అలా కాదు. పండగ అనంటే ఏదో నచ్చింది వండుకున్నామా, లేదంటే ఆ రోజు కూడా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాసేపు ఏదో వెళ్ళాలి కాబట్టి పండగన ఆలయంకి వెళ్ళొచ్చామా, ఈ పోకడకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనకు ఉగాది రాబోతోంది, నూతన సంవత్సరం మన తెలుగు వారందరికీ కూడా. మన కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే ఆ పండగని పండగలా భావించి ఏదో వండుకున్నామా, పండగ అంటే పిండి వంటలు, కొత్త బట్టలు, ఇదే కాకుండా ఉగాది అనగానే ఏదో ఒక మార్పు, మనలో మార్పు మొదలవ్వాలి, పాతది వదిలిపెట్టి మనలో ఉన్న చెడు ఏదైనా వదిలిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఏ రకంగా ఉండాలి అసలు ఈ ఉగాదిని మనం ఎలా ఆహ్వానించాలి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలేంటి? ఇంకో 10 రోజుల్లో వస్తుందా? 30వ తారీఖు ఉగాది, విశ్వావసునామ సంవత్సరం. దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. శాస్త్ర ప్రకారం ఉగాది రోజునే మాట్లాడాలి. కాకపోతే ప్రతి సంవత్సరం ఎన్ని పండగల్లో మా అమ్మగారు మాకు చేసేది ఏంటంటే పొద్దున్నే లేవాలి, సూర్యోదయం ముందరే లేచి అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని ఒళ్ళంతా నూనె రాసుకోవాలి. ఈ నూనె రాసుకున్నందువల్ల రాసేటప్పుడు ఇలా రాసేది మా అమ్మ. అది మసాజ్ కింద అనిపించింది, కానీ ఇప్పుడు అనిపించింది ఆ నూనె ప్లస్ ఈ స్పర్శ వల్ల లోపల టాక్సిక్ ఎలిమెంట్ చాలా తగ్గిపోతాయి. మీరు ప్రతిరోజు అభ్యంగన స్నానం చేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతారు. కళ్ళలో పడిపోయేది, అయినా సరే ఫ్రెష్గా ఫీల్ అయ్యేవాడు. తర్వాత నలుగు పెట్టుకుంటారు. ఈ నలుగు రాసేసి ఇదంతా పోయేటప్పుడు మాకు తెలిసి కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. నలుగు అంటే నాలో నన్ను ఆవరించుకున్న కుళ్ళంతా పోతుంది అన్న ఉద్దేశంతో ఆ నలుగు పెట్టుకుని, ఈ రోజుల్లో నలుగు పెట్టుకుని నూనె రాసుకుని స్నానం చేసి వాళ్ళు తక్కువైపోయారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. అసలు సంవత్సరానికి ఒకసారి కూడా చేయని వాళ్ళు ఉన్నాం. ఆ రోజుల్లో ప్రతి పండక్కి నేను కూడా చేయట్లేదు, అందరినీ అన్నందుకు నేనే ఏదో పండగకి ఒకసారి చేస్తాను, అభ్యంగన స్నానం చేస్తాను. నలుగు పెట్టుకునేంత ఓపిక టైం లేదు మనకి, బిజీ లైఫ్ అయిపోయింది. కానీ పండగ రోజు, ఉగాది పండుగ రోజు వస్తున్నా కాబట్టి ఈ ఉగాది నుండి కొత్త జీవితాన్ని మొదలెడదాం అన్న సంకల్పం మీరు ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ఒక బిజినెస్ ఉందనుకోండి, మన లైఫ్ కూడా ఒక బిజినెస్, మనో వ్యాపారం. మామూలు బిజినెస్ లో మార్చి 31కి వచ్చేటప్పుడు బ్యాలెన్స్ షీట్ అని వేస్తాం. వేచి ఎక్కడ లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్లో లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్లో ప్రాఫిట్, ఏ డిపార్ట్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇవన్నీ చూస్తాం. అలాగే ఉగాది నాడు పురాణాలు అవన్నీ అందరూ చెప్తారు, అవి వినాలి. కానీ వాటిని మన జీవితంలోకి బ్రహ్మ ఈ రోజే సృష్టి మొదలెట్టారు అవన్నీ పక్కన పెట్టండి, విని మామూలుగా హృదయంగా ఉంటుంది. కానీ ఎలాగైతే ఒక బిజినెస్ లో నేను బ్యాలెన్స్ షీట్ చేసుకుంటానో, ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుని గత సంవత్సరం అంటే క్రోధినామ, ఈ రోజు అంటే ఆ రోజు చెప్తున్నాను, క్రోధినామ సంవత్సరంలో నేను ఎలా బిహేవ్ చేశాను, దానివల్ల ఏం అనుభవించాను, ఈ సంవత్సరం నాకు అలాగ బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చేయకూడదు, ప్లస్ మైనస్ 2 నిర్ణయం తీసుకోవాలి. కానీ నేనేం చేస్తున్నాను, వెనకటి మర్చిపోయి మళ్ళీ ఆదాయ వ్యయాలు, రాజభోజ అవమానాలు, కందాయ ఫలాన్ని ముందుదే ఊహిస్తున్నాను. ఇక వర్తమానం ఎగిరిపోయింది, అన్నీ ఎగిరిపోతున్నాయి. నేను అనేది ఏంటంటే, నేను చేసుకున్న కర్మే నేను అనుభవిస్తున్నాను. కర్మ నేను తగ్గించుకోగలను, పూర్తిగా వైప్ అవుట్ చేయలేను. అంటే ఉగాది నాడు మొట్టమొదటి అభ్యంగన స్నానం చేశాక
ఉగాది పచ్చడి అని ఒకటి తయారు చేస్తారు. అవును. మన తెలుగు వాళ్ళల్లో, మన హిందువుల్లో పర్టికులర్గా తెలుగు వాళ్ళలో ఉన్న గొప్పతనం అంటే ఈ పచ్చడి మన దీంట్లోనే ఉంది, మిగతా వాళ్ళకి ఎక్కువగా లేదని అనుకుంటున్నాను. అవును. ఆ ఉగాది పచ్చడి కాకపోతే అది కూడా మళ్ళీ ప్రాబ్లం తెస్తుంది మనకి. ఉగాది పచ్చడి ఏం చేస్తున్నారు, దాంట్లో వేప పువ్వు, అరటిపండు, చెరుకు ముక్కలు, బెల్లము, చింతపండు, కొత్త చింతపండు అన్ని వేసి చేస్తారు. అవును. కర్మగాలి వీడు వేప చిగురు ముందు తగిలింది అనుకోండి, అమ్మో చేదొచ్చేసింది, జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అవును. ఆ సెంటిమెంట్, మూఢనమ్మకం వదిలేయాల్సింది. అది మూఢనమ్మకమే. ఓకే. ఎందుకంటే ఇది నీ జీవితాన్ని గ్యాంబుల్ చేయకూడదు. ఇది గ్యాంబ్లింగ్. ఫ్యామిలీ. ఎవరో చేస్తారండి, మీరు చేయరండి. ఎవరో వంట మనిషి చేస్తారో, ఇంకోటి ఎవరు చేస్తారు, మీ అక్కయ్య చేస్తారు, అమ్మాయి చేస్తారు. వాళ్ళు వేసేటప్పుడు ఏ పాళ్ళలో కలిసారో మీకేం తెలియదు. మన కర్మగాలి అది వచ్చింది, గ్యాంబ్లింగ్ లో వచ్చింది. అవును. నీకు అంతకీ అలాంటి సెంటిమెంట్ ఉంటే ముందే వెళ్ళి అమ్మ చెరుకు ముక్కలు, బెల్లం ముక్కలు కాస్త ఎక్కువ వేయదల్లి ముందు నాకు తీపి రావాలనుకుంటే కొంతవరకు పర్వాలేదు. కానీ నేను ఆ ఉగాది పచ్చడి వెనకాతలు ఉన్న రహస్యం నేను తెలుసుకోలేకపోతున్నాను. ఐఎమ్ మెంటల్లీ గెటింగ్ ప్రిపేర్డ్ టు సీ ది 6 రుచుల్లాగా, 6 రుచుల్లాగా, 6 టేస్ట్ లాగా నా జీవితంలో ఎటువంటి అనుభవాలు వచ్చినా నేను రెడీగా ఉన్నాను. ఇన్వైట్ చేయను కానీ యాక్సెప్ట్ చేస్తున్నా. ఇన్విటేషన్ ఇస్ డిఫరెంట్, యాక్సెప్ట్ చేస్తున్నా. అంచేతే భగవంతుని తలుచుకుని కృష్ణార్పణం అనుకుని ఆ ఉగాది పచ్చడి. అక్కడ టేస్ట్ కూడా మీరు చూడడానికి వీల్లేదు అసలు. ఎలాగైతే షడ్రుచులు ఇది ఇంట్లో ఉందో నా జీవితంలో తిరుగుతుంటాయి. కాకపోతే పంచాంగ శ్రవణం అని చేస్తారు. పంచాంగ తేదీ వార నక్షత్రాలతో కూడుకుని వాళ్ళు లెక్కలు కడతారు. ఎందుకు వస్తుందో తెలియదు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక పంచాంగానికి ఇంకో పంచాంగానికి అంత పొంతం ఉండట్లేదు. అవును. బట్ వాటి జోలికి మనం వెళ్ళం. కానీ ఏదో ఒక పంచాంగ నమ్మకం మీద ఉంటుంది. ఆ పంచాంగం తీసుకుంటే దాంట్లో ముందు నేను చూడాల్సింది ఏమిటంటే దేశానికి ఏమవుతుంది, రాజెవడు, మంత్రి ఎవడు, సత్యపాలకుడు ఎవడు, అంటే నాకేంటి నా ఓన్ పర్సనల్ కన్నా కూడా నేను దేశాన్ని గురించి ఆలోచించాలని పంచాంగం చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, టకటకటకటగా వెళ్ళి ఆదాయ ఫలాలు రాజపూజాకి వెళ్ళిపోతున్నాం. కానీ చదవాల్సిన పద్ధతిలో నువ్వు ముందు అక్కడ, తర్వాత నెక్స్ట్ వస్తుంది గ్రహణాలు. ఈసారి సంపూర్ణ సూర్య చంద్రగ్రహణం, పార్షిక చంద్రగ్రహణం ఉంది. ఆ గ్రహణం ఎప్పుడు వస్తుందో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాడిని తెలుసుకుని, ఎందుకంటే గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తే లక్షలు అవుతుందంటారు. అది నదీ ప్రాంతంలో, ఒక నది అయినా సరే, మేము అమెరికాలో ఉన్నప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ కూర్చుని జపం చేసేవాళ్ళం. ఏది మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఏముంటుంది, నదులు, మూసీ నది ఒకటే ఉంది, అక్కడ కూర్చున్నా కష్టం. ఇప్పుడు బాగుందో లేదో తెలియదు, కానీ ఎలా ఉందో నాకు తెలియదు. వీలు కానప్పుడు ఒక బకెట్ నీళ్ళైనా పెట్టుకోమంటుంది దగ్గర, అలా పెట్టుకుని చేయమంటుంది గ్రహణ సమయంలో. అందువల్ల గ్రహణ సమయాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు ఈ రాజ్యపూజ అవమానాలు, అందాయపదానికి వెళ్ళారు. నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పేది ఏంటంటే, నాది అశ్విని నక్షత్రం. అంటే ప్రతిసారి నేను గురువు కాబట్టి పంచాంగ శ్రవణం, నేను జ్యోతిష్కుని కాకపోయినా నాకు తెలియదు, శాస్త్రం గురించి తెలియదు. అయినా మా శిష్యులు అడుగుతారు కాబట్టి చదవాలి పంచాంగ శ్రవణం. చదివినప్పుడు నాది చదువుకుంటాను. చదివినప్పుడు ఆ అదృష్టం బాగుండి, ఆ సంవత్సరంతో బాగుంది అనుకోండి, అది మందే. కర్మకాలు సున్నాలు నాది కాదు. ఎందుకంటే 10 మందిలో 8 మందికే తెలుసు, ఆ 2 నేనే. వెరసి నువ్వు ఏం చేస్తావు, నువ్వు సుఖంగా ఆనందంగా ఉండాలి తప్పితే అదితో నెంబర్లు వాళ్ళు రాశారని ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు, పొరపాటుని ప్రింట్ చేసి వాడు 6 బదులు 0 వేయొచ్చు. వీడు ఆ 0 పట్టుకు బాబోయ్ నా జీవితం అయిపోయింది ఆయన అని మేనిఫెస్ట్ చేస్తూ నెగటివిటీని తెప్పించుకుంటాడు. ఇది బాగా, ఇది విన్న తర్వాత ఇంకా నమ్మని కాదు, పాజిటివ్ గా ఉంటే నమ్మండి, నెగిటివ్ గా ఉంటే బాధపడకుండా దానికి ఒక పరిహారం, సుబ్రహ్మణ్య స్తోత్రం అది చేయండి. మళ్ళీ అది చేసినందువల్ల ఏంటి, నాకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం సంపాదించుకోండి. అంటే నేను జాతకాలన్నీ పంచాంగాలు వేస్ట్ అని నేను ఆస్తికుని కాదు, వాళ్ళు మహానుభావులు. కానీ నా జీవితాన్ని ఆ అంకెల మీద ఆధారం చేసుకుని నేను బతుకు బస్టాండ్ చేసుకోను. నా బాగోలేదనుకోండి, సరే ఏం చెప్పారు వాళ్ళు, చేస్తే పోరా, దాన్ని సాల్వ్ చేస్తుందో లేదో అమ్మ చూసుకుంటుంది. నాకు ఇంకో ఎక్స్ట్రా పూజ వచ్చింది, దాంట్లో ఏముంది, అంతే పుణ్యం వస్తుంది అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్పితే ప్రతి నెల ఈ నెల మీకు భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయి,
ఆ విభేదాలు వస్తాయి అన్నాడు కాబట్టి దెబ్బలాడుతూ ఉంటాడు వీడు. అది నిజం చేయడం కోసం దెబ్బలాడుతూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ మానేసి పంచాంగ శ్రవణం సరిగ్గా ఎందుకోసం వచ్చిందో అది వినేసి, అది కూడా పూర్వకాలంలో అయితే పండితులు కూర్చుంటే చుట్టూరా కూర్చుని వినేవారు. ఇప్పుడు అది లేదనుకోండి, ఎలాగో అలా విని. ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు వసంతకాలం, చక్కగా మీలాగా అలా అలంకరించుకోవాలి. ఎప్పుడు అలాగే ఉండాలి. ఆ రోజైనా కనీసం అలంకరించుకుని ఒకసారి ఈ జీవితం అంతా నేను ఆనందంగానే ఉంటాను ఎలా ఉన్నా సరే అని చెప్పి, వసంతకాలంలో కొత్త చిగుళ్ళు, వేప చిగుళ్ళు, కొత్త మామిడి చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం. అలాగ నాలో కొత్త భావాలు, ఒక నూతన ఉత్సాహం రావాలి. సంగీతము, సాహిత్యము, నాట్యము, లలిత కళలందు ప్రవేశం ఉన్న వాళ్ళు ఆ కళల్ని మనం ఒక్కసారి ఉపాసన చేసుకోవాలి. చేసుకుని పాటపాడు మన ట్రెడిషనల్ డ్రెస్లో ఉండాలి. ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకోవాలి, పరికిణీ జాకెట్ వేసుకోవాలి, పెద్దవాళ్ళు చీర కట్టుకోవాలి. ఆ ట్రెడిషన్ కనీసం ఉగాది రోజైనా పాటిద్దాం. నిజంగా అలంకరణ ఇది బోసిగా ఉండకూడదు, ఇది బోసిగా ఉండకూడదు, ఇది బోసిగా ఉండకూడదు. కాళ్ళకి పట్టీలు పెట్టుకోవాలి. ఒక్కరోజైనా పాటిస్తే, ఆ సంవత్సరం అంతా పాటిస్తే మరీ మంచిది. ఒక్కరోజైనా ఉగాది కాబట్టి అది పాటిస్తే ఆ దాంట్లో ఉన్న ఎనర్జీ ఒక్కసారి అనుభవిస్తే ఏమో అదృష్టవతి మళ్ళీ మార్పు రావచ్చేమో చెప్పలేం. ఇంకొక ముఖ్యం ఏంటంటే సాత్విక చింతనకి, వసంతకాలం అంటే సాత్విక చింతనకి. ఈ వసంత నవరాత్రులను మేము మా పీఠంలో చేస్తాం. గుప్త నవరాత్రులు 4 ఉన్నాయి. 30వ తారీఖు నుండి ఏప్రిల్ 7 వరకు వసంత నవరాత్రులను చేస్తాం. లలిత నవరాత్రులు అంటాం. లలిత అంటేనే లాలిత్యం. అంచేత ఈ ఉగాది నుండి వచ్చేటటువంటి కనీసం 10 రోజుల పాటు మనం కష్టమేం చెప్తున్నాను, ఎవరి మీద అరవకూడదు, కోప్పడకూడదు. చాలా కష్టం, మామూలు కష్టం కాదు. అదో నిర్ణయం తీసుకోవాలి. ఏ కారణం చేత మళ్ళీ అరిచినప్పుడు మనం రీజన్ ఇస్తాం. అవును ఎవరు చేస్తారు, శాంతంగానే ఉంటాను, అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది ఏ కారణం చేత అరవకూడదు, సున్నితంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఏదో సినిమాలో చెప్తాడు, నవ్వుతూ ఉంటాడు వాడు, చిట్కలేస్తుంటారు. కంట్రోల్ ఎలాగో ఒకలాగా నువ్వు అరవకుండా ఉండాలి, సున్నితంగా ఉండాలి, సాత్విక చింతనతో ఉండాలి. ఇది నిజం అండి, జోకులా చెప్పుకున్నా కూడా ఆ రోజంతా 10 రోజుల పాటు, నవరాత్రుల పాటు అయినా మనం బ్యాలెన్స్ చేయగలిగితే కొంతసేపటికి అది అలా ఫ్లో అయ్యి సంవత్సరం అంతా కూడా మనం ఏం చేస్తాం. అందుకే సర్వానందంకే శాసన అని లలితా శాసనం చెప్తారు. ఆ గ్రహగతులు ఎలా ఉన్నా సరే ఈ నడవడిక వల్ల ఆ గ్రహ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. పూర్తిగా పోకపోవచ్చు, చాలా వరకు తగ్గిపోతుంది. అంచేత ఉగాది అన్న పండక్కి పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుని రాబోయే ఉగాదికి ఈ మార్పులు మనం తెచ్చుకోవాలి. చెట్లు మార్పులు తెచ్చుకుంటున్నాయి, అవునా కదా, ప్రదేశాలు మార్పు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడ ఎందుకు జడంలా అదే శరీరం, అదే భావన. ఎన్ని ఉగాదులు చూసిందండి నిజంగానే, చాలా. ఏ మార్పు లేకపోతే ఇంకా ఉగాది ఏంటి, మామూలు రోజే అది. అదే పచ్చడి తినడానికి కోసం ఉగాది కాదు, మార్పు తెచ్చుకోవడం కోసం ఉగాది అనుకుంటే నిజమైన ఉగాదిని మనం అనుభవిస్తాం. సూపర్ గురుగారు, నిజంగా చాలా చక్కగా. అంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, కానీ మీరు చెప్పే విధానం మామూలుగానే అందరికన్నా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. ఉగాది టాపిక్ మాత్రం నిజంగా ఎక్సలెంట్, చాలా మంచి విషయాలు తెలియజేయాలి. గురుగారు, సాధారణంగా అంటే ప్రతి ఒక్కరిలో ఈ డౌట్ ఉండే ఉంటది. ఎవరైనా అంటే బంధువులు కానీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా పూజలు అప్పుడు ఇంటికి ఇన్వైట్ చేస్తే అసలు ఎప్పుడు వెళ్ళాలి, ఏంటి, పూజ అయిపోయే టైంకి వెళ్ళొచ్చులే, వెళ్ళి ఇంతసేపు ఎక్కడ కూర్చుంటాము అనే ఒక ఆలోచనతో చాలా మంది లాస్ట్ లో వెళ్తారు. లాస్ట్ లో వెళ్ళామా, అలా అక్షతలు పూలు దేవుడి దగ్గర వేసామా, తర్వాత తిన్నామా, బయటకు వచ్చామా, ఈ పోకడ ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎలా వెళ్ళాలి, ఏ టైంలో కరెక్ట్ గా పూజకి వెళ్తే అది మంచిది? ఇంకొకటి, వెళ్ళేటప్పుడు చాలా మంది ఉత్త చేతులతో వెళ్తూ ఉంటారు, కొంతమంది కొబ్బరికాయో పూలో తీసుకెళ్తారు. అసలు తీసుకెళ్లాల్సిన వస్తువులేంటి, దాని గురించి తెలియజేయండి. తప్పకుండా. ఇది చాలా రోజులుగా నేను అనుభవిస్తున్న బాధ ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. ఓకే. నేను అమెరికాలో 15 ఏళ్ళు ఉన్నాం. అక్కడ నేను చేసినంత సత్యనారాయణ వ్రతాలు, సత్యనారాయణ పూజలు మీరు అతిశయోక్తి కాదు కానీ ఒక 500-600 చేసి ఉంటాం. 500-600 ఈవెన్ వీకెండ్ వచ్చిందంటే 8 సత్యనారాయణ వ్రతం, పొద్దున్న 2, రాత్రి సాయంకాలం 2 అలా పెట్టి, సాటర్డే సండే ఉద్యోగం చేస్తూ. మన దగ్గర కూడా ఇంతగా చేయట్లేరేమో. అసలు చేసి నాకు కొన్న వీక్నెస్ ఏంటంటే
ఇప్పుడు చూసే ఉంటారు, ఒక టాపిక్ వచ్చిందంటే పూర్తిగా దాంట్లో నిమగ్నం అవ్వాలి. అవును. సత్యనారాయణ పూజ చేస్తే నేను చేస్తే 4 గంటలు పట్టేది. 4 hours. 4 hours అంటే అది దేవత, ప్రతి దేవతలు వాళ్ళు మన జీవితానికి అన్వయించుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడు, దాని స్వభావం ఏంటి, అది ఆ ఎనర్జీ లోపిస్తే ఎటువంటి మార్పు, ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకో. అష్టదిక్పాలకులు ఎవరు, పంచలోక పాలకులు ఎవరు, అసలు కథ కూడా వేరేలా చెప్తాం. ఇప్పుడు కథ అనేటప్పటికి కొంచెం బోర్ కొట్టేస్తుంది. లీలావతి, కళావతి అన్ని తెలిసినవే కదా. మళ్ళీ RRR మూవీ 10 సార్లు చూస్తారండో, అంతే తేడా ఉందా? నీకు తెలిసిన కదే అని చెప్పి ఇక్కడ అలక్ష్యపడుతున్నావు. మూవీని మాత్రం 10 సార్లు చూస్తావంటే ఎక్కడుంది లోపం? కథలోనా లేక నీ బుర్రలోనా అంటే బుర్రలో కొంచెం ఉండొచ్చు, చెప్పే విధానంలో కూడా ఉంటుంది గురుగారు. చెప్పే విధానం అంచేత కథ కూడా 8 అధ్యాయాలు ఉంటాయి. అందరూ 5 చెప్తారు. నేను కొంచెం వాళ్ళకి మార్పు కోసం మిగతా 3 అధ్యాయాలు ఇటు కలుపుకుని మా ఒక్కొక్క దానికి నారదుల వారు నారాయణ నారాయణ కొంటూ వెళ్తూ ఉంటే విష్ణులోకంలో వెళ్ళారు, మనసుతో ఊహించరు, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వాళ్ళకి పట్టిడని చెప్పేవాడు. 4 గంటలైంది. ఇది తెలిసి జనాలు ఏం చేశారు, అప్పుడు నేను సుబ్బారావుని, గురుకరుణామే కాదు, చిన్న అప్పుడు ఇంకా గురువుతో రాలేదు, సుబ్బారావు గారు చేస్తే 4 గంటలు అవుతుందని కరెక్ట్ గా 12కి వచ్చేవారు. వచ్చి చేతిలో ఒక బొకే. ఇప్పుడు చెప్పారు కానీ చెప్తున్నాను, ఒక పూజకు కానీ ఒక దేవాలయానికి కానీ వెళ్ళేటప్పుడు కట్టు, బొట్టు, తీరు ఇవన్నీ ఉండాలి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుంటే జనరేషన్స్ బాగుపడతాయి. పూజకెత్తు షార్ట్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని వెళ్ళడం ఏమిటని చెప్పండి. ఇదే మరి అమెరికన్స్ చర్చికి పిలిస్తే షార్ట్ వేసుకుంటే ఒక చీరేస్తాడు. అక్కడ మాత్రం వీళ్ళు చక్కగా అన్ని కోట్లు అన్ని వేసుకుని వాళ్ళ రెస్పెక్ట్ఫుల్ గా వెళ్తారు. మన హిందూ పూజలకు వచ్చేటప్పటికి ఎందుకు షార్ట్ వేసుకుని, దేవాలయాలకు కూడా షార్ట్ వేసుకెళ్తారు, బొట్టు పెట్టుకోరు ముందు. సో కట్టు, బొట్టు, నడవడిక ఇవన్నీ కూడా పూజ వెళ్ళలేకూడదు, వెళ్తే ఇవి పాటించారు. సో వాళ్ళు ఏం చేసేవారు, ఓ షార్ట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని చేతిలో బొకే కరెక్ట్గా 12:30 ప్రాంతానికి వచ్చేవారు. అలా అక్కడ పెట్టేసి సరే ఎక్కువసేపు కూడా కాదు, ఓ 10 సెకండ్లు ఉండి డైరెక్ట్ భోజనానికి వెళ్ళిపోయారు. ఇంకా భోజనం తర్వాత 3-4 గంటలు పిచ్చాపడి కబుర్లు చెప్పుకునేవారు. అక్కడ టైం ఉంది, కానీ సత్యనారాయణ వ్రతం చూడడానికి టైం లేదు. ఇది చూసి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి, ఎక్కడ తప్పు జరుగుతుంది. మళ్ళీ ఇలా చేసి నా జీవితాలు బాగోలేవు, నా సంసారాలు బాగోలేవు, నా పిల్లలు బాగోలేండి, ఎలా బాగుంటారు? నువ్వు చేసి కర్మే నీకు వస్తుంది. ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్ థర్డ్ లా. అంచేత ఒక పూజకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజని మొదటి నుండి చివరి దాకా వాళ్ళు ఉంటారు. శుక్లాంబరధరం, నేను 8 గంటలకు పూజ చేస్తానంటే ఒకసారి ఇలాగొచ్చి వేళ 12:30కి నేను లేట్ అయ్యాను. నేను లేట్ అయ్యి 10 గంటలకు మొదలెట్టాను, 8 గంటల బదులు. ఆ 12 గంటలకి వదిలేసి అప్పటికి ఇంకా నేను సత్యనారాయణ స్వామి అష్టోత్తరంలో ఉన్నాను. వాళ్ళ ఫేసులు చూడాలి, గతుక్కొని ఇంకా అవ్వలేదా, దొరికారా కూర్చోండి ఇన్నాళ్ళకి దొరికారు, ఎన్నాళ్ళుండో నా పేరు పోయింది, కూర్చోండి ముందని అంతే, మాట్లాడితే ఊరుకోను కథ వినండి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు. ఇంకోటి కథ వినేటప్పుడు సాధారణంగా ఆడవాళ్లే ఉంటారు, మగవాళ్ళు పక్క రూమ్లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం, పేకాడుకునే వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారండి. మళ్ళీ అక్షతలు వచ్చేప్పుడు అడిగితే ఉద్ధరించినట్టు అక్షతలు వేర్పడిపోతారు. అలా కాదు, విన్న కథే అయినా కూడా భగవంతుని నామం ఎంత వింటే అంత మంచిది అన్న తాదాత్మ్యంతో వినాలి. చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పాలి, మీరు చెప్పినట్టు హృదయంగా చెప్పగలగాలి. సే పూజ చేసినప్పుడు ఒకళ్ళు ఎవరైనా పిలిస్తే, ఏ పూజ అయినా సరే శుక్లాంబరధరం అక్కడి నుండి చివరి దాకా, ఆ రోజు ముందుగానే పిలుస్తారు కదా, సడన్ గా పిలవాలి, ఆ రోజు ఎలకేట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని చివరి దాకా ఉండాలి. నెంబర్ 1. ఇందాక చెప్పాను కదా, కట్టు, బొట్టు, తీరు. మనం ఓ పంచ ఏదో లేదా పైజామా కుర్తా లేదా ప్యాంటు షర్టు ఏదో కుర్తా వేసుకుని బొట్టు పెట్టుకుని పిల్లలను కూడా అలాగా అలంకరించి కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళకి ముందే చెప్పాలి, ఈ 2 గంటలు మీరు మాట్లాడుకోకూడదు, అక్కడ కూర్చుని వినండి, ట్రైన్ చేయాలి. చేశాక వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి, యథాశక్తి అని అంటారు. అంటే నాకు శక్తి లేదనుకోండి, 1/2 డజన్ అరటిపళ్ళు పట్టుకెళ్తారు.
అదే నాకు శక్తి ఉందనుకోండి, వాడికి కావాల్సిన పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ ఎంత భోగం చేస్తే అంత భోగం మనకి వెనక్కిస్తుంది. ఆయన పుచ్చుకునేది కాదు ఆవిడ, ఇచ్చి ఆవిడే. నువ్వు ఎంత ఇస్తే అంత రెట్టింపు వస్తుంది. ఇది తెలిసిన వాడికి జీవితం. నాకు దేవిపురంలో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పేవారు, చిన్న గురుజీ చాలా ரொம்ப ஆச்சரியமா இருக்கு, நான் எவ்வளவு கொடுக்குறேனோ அவ்வளவு డబుల్ ఆయనకు ఉండే ఇருக்கு, ఎంత ఇస్తున్నానో 2 రెట్టింపు వచ్చేస్తూనే ఉంది అన్నారు. ఆయన ఇప్పుడు అక్షర సన్యాసి అయిపోయాడు అనుకో, అది వేరే విషయం. ఎక్కువ అయిపోయి సాచురేషన్ పాయింట్కి వచ్చి సన్యాసంలో కలిసిపోయి. అమ్మో, ఇలాంటి వింటే భయం వేస్తుంది. అలా అయిపోతాం మేము ఎక్కువ. మరి ఏమవుతుందండి, తిని ఎక్కువ సాచురేషన్ అయిపోతుంది, ఏదైనా ఒకటి విరక్తి పుడుతుంది. సో అది వేరే విషయం. సో అంచేత వెళ్ళినప్పుడు ఏదో ఒకటి యథాశక్తి పట్టుకెళ్ళి అమ్మవారికి భోగం వినియోగించాలి. వాళ్ళకి అమ్మవారికి సత్యనారాయణ స్వామి పూజ కూడా ఓ చీర, పంచల చేప పట్టుకెళ్ళొచ్చు. ఆ చేసి వాళ్ళకు కూడా బట్టలు పెట్టచ్చు. మనకి యథాశక్తి చేసేయడం. నెక్స్ట్ ముఖ్యమైనది ఏమిటంటే, ఒక ఇంటికి వెళ్ళేవంటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తావా? సారీ, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాం. భోజనం చేసినప్పుడు రుణపడతాం. వాళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారంటే ఇంకా రుణపడతాం. ఈ రుణం ఎలా తీరుతుందంటే, ఇప్పుడు నేను సత్యనారాయణ పూజ చేయిస్తే నారాయణాయ నమః గోవింద, నారాయణ నమః గోవింద, పద్మనాభాయ నమః గోవింద, ఋషికేశాయ నమః గోవింద, వాళ్ళ సరే గోవింద నామాలు చెప్పిస్తారు. ఏదో యాక్టివిటీ లేకపోతే వాడు బుర్రలు ఎటో వెళ్తాయని, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి వాళ్ళకి. అంచేత ఆ గోవింద అన్న శబ్దాన్ని గొణుక్కోకుండా గట్టిగా చెప్తే వాయుమండలం శుద్ధయి మనం ఇచ్చి గిఫ్ట్ ఆ ఇంటికి ఏమిటంటే నామస్మరణే ఆ ఇంటికి ఇచ్చే గిఫ్ట్. నువ్వు చేతిలో ఎంత పెద్ద గిఫ్ట్ పట్టుకెళ్ళు, అది ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ అక్కడ కూర్చుని ఒక మంచి భక్తి గీతం ఆలపించడం గాని, ఒక నామస్మరణ చేయడం గాని, శ్రద్ధగా వినడం గాని, నాకు ఈ అవకాశం వచ్చింది, నా ఇంట్లో నేను చేసుకోలేకపోవచ్చు, వీళ్ళు పిలిచినందువల్ల నీ పూజ చేసి భాగ్యం నాకు చూసి భాగ్యం వచ్చిందని థ్యాంక్స్ చెప్పుకుంటూ భావంతో ఉన్నా కూడా ఆ ఇంటికి మంచిది. మనం ఆ ఇంటి వాయుమండలాన్ని శుద్ధి చెయ్యాలి. ఇది వాడి కర్తవ్యం. మనకి తెలిసిన పదం శ్లోకాలే వస్తూ ఉంటాయి, శుక్లాంబరధరం. ఆ పూజారి గారు చెప్తుంటే మనం కూడా చెప్పగలిగితే, ఇది స్తోత్ర పారాయణ అనేది మనము పాల్గొనాలి. అయిపోయిందా? తర్వాత ఇంకా చివరగా చెప్పాలంటే భోజనం. ఆ భోజనం చేసేటప్పుడు కూడా ఒక పూజకు ఇచ్చిన భోజనం ఈ మధ్యన ఈ బఫేలు వచ్చి పాడు తీసేయండి. అవును, నా ఇంట్లో ఇప్పటికీ మా పీఠంలో మామూలుగానే కిందనే వడ్డిస్తాం. కూర్చోలేని వాళ్ళకి టేబుల్ వేసి వడ్డిస్తాం. మేమే వడ్డిస్తాం. నేను ఏదో ఒక డిష్ నా చేతితో నేను వడ్డిస్తాను. ఎందుకంటే పూజ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ చేతులతో వడ్డిస్తే వచ్చే పుణ్యం, ఇంకా చెప్పాలంటే వాళ్ళు తిన్న ఆకులు ఎత్తితే వచ్చే పుణ్యం ఎంతని చెప్పడానికి అలవి కాదంటుంది శాస్త్రం. మరి ఇంత డబ్బు ఖర్చు పుణ్యం ఆ క్యాటరింగ్ వాడికి ఎందుకండి ఆ పుణ్యం ఇచ్చేయడం? అవును, నువ్వేమనుకుంటున్నావు? డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు. మనం ఏం చేస్తున్నావు? ఎంగిల్ పిల్లలు పెట్టుకుని ముష్టాడిలా వాళ్ళ దగ్గర నిల్చుంటున్నావు. నేను అందుకే పెళ్లిళ్ళకి వెళ్ళటం లేదు ఈ మధ్యని. బఫేలు అంటారు, ఆ ఎంగిల్ కంటే దానికి తగిలిస్తూ ఉంటారు, వాడేమో ఇలా వేస్తూ ఉంటారు. జీవిత పరమహద అయిపోయి నాకు నిల్చునే భోజనం చేస్తూ ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా తిన, ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించకపోవడం వల్లే సగం ప్రాబ్లమ్స్ లో పడుతున్నామండి. ఈ నించోటి తినడం కూడా ఆ ఆహారం విష తుల్యం అవుతుంది అని చెప్పి అంటారు కదా గురుగారు. తప్పకుండాను. ఆ తినడం కూడా ఏవో కబుర్లు చెప్పుకును, టెన్షన్ పడుతును, హాయిగా కూర్చుని మఠం వేసుకుని కింద కూర్చుని, నేను ఇప్పటికీ కింద కూర్చుని భోజనం చేస్తారు మా పీఠంలో. ఇక్కడైతే కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడతానే, నన్ను అడిగితే కింద కూర్చొని చక్కగా మాట్లాడుకోవచ్చు. ఓ, ఏదన్నా నిజంగా వాస్తవంగా ఒప్పుకోవాలి. మీరు కూర్చుంటారేమో కానీ మేము కూర్చోలేము అంతంసేపు. సో నేల మీద కూర్చోబెట్టి వాళ్ళకి మనం వడ్డించాలి కొత్తరి. ఇట్లాగా ఆ పూజకి వెళ్ళినప్పుడు మనం కూడా భోజనం చేసేటప్పుడు భోజనం మొదలెట్టానే ముందు భోజనకాలే హరినామస్మరణే గోవిందా గోవింద అన్న నామం చెప్పేకే మొదలెట్టాలి. ఒక పంక్తి. అది లేదు ఇప్పుడు. లేదు, ఐటెం వేసినట్టు తినేస్తున్నారు. అవును,
ఎప్పుడు పెడతారా తినేద్దాం. ఏదో బంగ్లాదేశ్ వచ్చిన రెఫ్యూజీలా తినేస్తున్నాం మనం. ఇది తగ్గించుకోవాలి. ఆ భోజనం చేసేటప్పుడు హరినామస్వరం చెప్పుకుని తింటే, ఇలాగ మనం గాని ఒక పూజకి వెళ్ళినప్పుడు చేస్తే, పట్టుకెళ్ళి ఈ వస్తువులు మన కట్టు, అక్కడ నడిచి తీరు, భోజనం తీరు చేస్తే చూసి వాళ్ళకి పుణ్యం, ఆ చేసి వాళ్ళకి పుణ్యం, ప్రతి పూజ సఫలీకృతం అవుతుంది, మనకి పుణ్యం వస్తుంది. అవును. కొంతమంది ఇంత హడావిడి చేసి ఇంత ఖర్చు పెట్టి చాలా ఆడంబరంగా చేస్తారు, భక్తితో కూడా చేద్దామన్న ప్రాసెస్ లోని ఇదంతా చేస్తారు. తీరా పూజలో కూర్చున్న తర్వాత దంపతులు ఇద్దరిలో మగవారు ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు కనిపిస్తున్నారు ఈ మధ్య సత్యనారాయణ స్వామి వ్రతంలో. నా కల్లారా చూసాను నేను చాలా సార్లు. అప్పుడు ఇంకా అసలు ఫలితం ఏముంటుంది గురువు గారు? ప్రయారిటీ అండి. ఇది నాకు అవసరము అనుకున్నప్పుడు నిద్రపోవు. వాళ్ళకి ఏంటంటే మొక్కుబడిగా చేస్తున్నారు తప్పితే, సంవత్సరానికి ఒకసారి ఏదో ఇల్లు గృహప్రవేశం సత్యనారాయణ చేసుకోమన్నారు, చేసుకుందాం. ఈ మార్పు మారాలి. అందుకే మరోలా అనుకోవద్దు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏదో పూజ చేస్తుంటే నా సెల్ ఫోన్ మోగింది. అప్పుడు జల్సా సినిమా రిలీజ్ అయింది. గాల్లో తేలినట్టుందే, గుండె ఊగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎట్టి దింతకుండా తాగినట్టుందే అని రాయి, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది ఆ పాట. నా కర్మగాలి అప్పుడే మోగింది. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను నేను. వాళ్ళ ఫేసులు చూడాలి, ఈ పొరపాట్లు పిలిచావా అని. నేను అమ్మవారిని మొక్కుకున్నాను, అమ్మ తల్లి నన్ను నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీదే అంటే అప్పుడు అమ్మవారే భావన ఇచ్చింది. ఏమిటరా ఇది సినిమా పాట అనుకున్నారా? ఒక ఉపాసనలో ఉన్నవాడికి మనస్థితి గాల్లో తేలినట్టుంది. దాన్ని ఖేచరీ విద్య అంటారు. ఖ అంటే ఆకాశం. కవరింగ్ ఆవిడ కవర్ చేసింది, నేను కాదు. అంటే వాడికి అలా తేలిపోతుంటాడు. సంసారంలో ఎన్ని బంధాలున్నా ఏం పట్టుకోదు. గుండె ఊయినట్టుండే వాడికి దేని మీద దృష్టి ఉండదు, అమ్మవారి మీద తప్పితే. తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టిన, తేనె పట్టు మీద రాయి పెడితే తేనెటీగలని అని ఓంకారం వినబడుతూ ఉంటుంది. ఫుల్ బాటిల్ ఎట్టి దించకుండా తాగినట్టుందని అంత ఉన్మాద స్థితి తన్మయత్వంలో ఉంటారు, మత్తుగా ఉంటారు. ఇది ఆ పాట. సూపర్. నాది కాదు, ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. అంటే అప్పుడు ఒక స్టూడెంట్ నన్ను ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలని, అంటే ఏ సినిమా పాటకైనా ఇదేనా అర్థం. ఒక్కసారి అమ్మని తలుచుకుని నువ్వే ఈ పిల్లవాడికి సమాధానం చెప్పాలి అని ధైర్యంగా, ఎస్ ఏ సినిమాను అంటే ప్రేమ్ నగర్లో ఎల్లారీశ్వర పాటకి చెప్పండి, లే 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 లేపమంటావా అని కరెక్ట్గా చెప్పేవారు ఆయన. లే 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 అని వస్తుంది కదా, అమ్మవారు పాడుతుంది. మత్తులో పడి ప్రాపంచికంలో కొట్టుకుంటున్నావు, లేరా రవా, నువ్వు లేచి వస్తావా, నన్ను లేపమంటావా? నేను లేపితే మాత్రం పగులుతుంది. ఇంక నోరు మూస్తాడు. ఇంకెక్కడ అన్నారు మీతో పెట్టుకుంటే కష్టం అంటే ఏదైనా ఇలా తిప్పేస్తున్నారని. అంచేత ఆ టైంలో ఆ భావంతో ఉండాలి, అమ్మ భావంతో ఉండాలి. పూజ అంతా కూడా అమ్మ భావంతో ఉండి భోజనం చేస్తున్నప్పుడు కూడా హరినామస్మరణ గోవిందా గోవిందా అని ఇంటికి. అందుకే సత్యనారాయణ పూజ చివరికి ఆ రోజంతా సత్యనారాయణ స్వామిని గురించి ఆలోచిస్తూ అలా చెయ్యాల్సింది. ఒకళ్ళు పూజకి పిలిస్తే ఎలా చేయాలో ఇప్పుడు. గురుగారు, ఎలాగో ఆ టాపిక్ వచ్చింది సత్యనారాయణ స్వామి వ్రతంది కాబట్టి ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనందరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మార్నింగ్ 8, 9, 11 ఆ టైంలో ఎక్కువ చేస్తుంటాం. కానీ ఇది చెయ్యాల్సింది డే అంతా ఉపవాసం ఉండి సాయంకాలం 6 గంటల తర్వాత చేయాల్సిన వ్రతం అని చెప్పి దానికి సంబంధించిన స్టోరీలో కూడా ఎక్కడో ఉంది అని చెప్పి, ఇది వాస్తవమా? అది కథలో చెప్తాడు. పౌర్ణమి నాడు కానీ, మాఘమాసం ముందు కానీ, కార్తీక మాసం కానీ, రవి సంక్రమణ దినం కానీ చేస్తే మంచిది. ఏ రోజైనా సాయంకాలం చేస్తే చాలా మంచిది. కానీ అన్నిటికన్నా ఉత్తమం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేస్తే మంచిది అన్నారు. అంతే, ఆ లైన్ మిస్ అవ్వకూడదు. అంచేత నేను సాయంకాలం చేయాలనుకుంటే పొద్దునే టపిమంటే ఆ భయం ఉండాలి నాకు. అంటే సాయంకాలం చేస్తే మంచిదే, కానీ ఎప్పుడైనా నాకు
ఎందుకైనా మంచిది పగలు ఆటంకం చేసేద్దాం రావచ్చేమో. అనుకుంటే చేసేయచ్చు. ఇంకపోతే ఉపవాసం అన్న దాన్ని నేను కమెంట్ చేయను. ఒక్కొక్కళ్ళ శక్తి బట్టి ఉంటుంది. తినకుండా ఉంటే మంచిదే, కానీ అసలు ఉపవాసాన్ని మర్చిపోకూడదు. ఏమిటి అంటే ఆ రోజంతా కూడా స్వామి గురించి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూనే ఉండాలట. ఇది ఉపవాసం. నామస్మరణ. అప్పుడు నువ్వు కాస్త నోట్లో ఏవో ఉప్పుడు పిండి వేసుకున్నా కూడా పర్వాలేదు, ఏం కొంపను ఉనిపోవు. నేను అది మానేసేసి ఏమీ తినకూడదు అని మిగతావన్నీ కళ్ళతో భోజనం చేస్తున్నాను, చెవులతో భోజనం చేస్తున్నాను, ముక్కుతో భోజనం చేస్తున్నాను. అవును, వేరే వేరే మాటలు మాట్లాడుతున్నాను. ఇంకో ఉపవాసం ఎక్కడైంది? దగ్గరగా భగవంతుడికి ఉండమని చెప్పింది. అంటే తత్వపరంగా ఆలోచిస్తాను ఎప్పుడు నేను. సో నా ఆరోగ్యం, షుగరు, డయాబెటిక్ ఉంటే ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిది. హైపోగ్లైసిమియా వచ్చేస్తే ఎవడు కాపాడతాడు? అంచేత యథాశక్తి కరెక్ట్ గా పాటించాలి. అందుకే సత్యనారాయణ వ్రతంలో తెల్లని గట్టి అంచుగల వస్త్రాన్ని వేయమంటాడు. ఈ టాపిక్ వచ్చి చెప్తాను. అంటే ఏమిటి? తెల్లని గట్టి అంచుగల. తెల్లటి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఇంకేది ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. గట్టి అంచు అంటే భగవంతుడే అంత నమ్మకం ఉండాలి. నమ్మకమే నా బార్డర్. అంతే. ప్యూరిటీ ఆఫ్ మైండ్. దాని మీద ఇది వస్త్రం కనపకుండా బియ్యపు వేసి నెరపాలంటాడు. ప్రతి బియ్యపు గింజ ఒక భగవన్ నామానికి సంకేతం అన్నాడు. అదే నెరుగుతున్న ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ ఈ బియ్యపు గింజ ప్రతిదీ భగవన్నామం అవుగాక, నా యొక్క శరీర భావాన్ని కవర్ చేసి భక్తి భావంతో ఉండుగాక, అంత గొప్పగా చెప్పాడు. మధ్యలో కలసాన్ని పెట్టమంటాడు. కలసం బంగారంతో గాని, వెండితో గాని, మట్టితో గాని, చివరకు మట్టితో గాని చేయమంటాడు. ఇది చేస్తే నా కోట్లు వస్తాయి, అది మట్టి కలసం. ఇది చేస్తే నా భార్యా పిల్లలు బాగుంటారు, అది రాగి కలసం. ఇది చేస్తే నా చుట్టూరా ఉన్న సమాజం బాగుపడుతుంది, అది వెండి కలసం. నాకేమీ అక్కర్లేదు, ఇది చేసి భాగ్యం ఇచ్చావు, అంతకన్నా ఏం కావాలి? బంగారు కలశం ఇక్కడుంది. ఇంత అర్థం ఉంది సత్యనారాయణ వ్రతంలో. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ అంత ఉంటుంది. అంటే ఒక పూజకి పిలిస్తే, ఇందాక మళ్ళీ టాపిక్ వద్దాం, పూజకి పిలిస్తే కట్టు, బొట్టు, తీరు పట్టుకెళ్ళి వస్తువుల గురించి మాట్లాడడం, భోంచేసేటప్పుడు కూడా ఎలా ఉండాలో మాట్లాడడం, చివరికి ఇంటికి వచ్చే కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ వస్తే పిలిచిన వాళ్ళకి పుణ్యం, వెళ్ళిన వాళ్ళకి అంతకన్నా పుణ్యం. సంతోషం గురుగారు, చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత.